అది బ్యానర్ చూసే ఉంటారు, బ్యాక్ సైడ్ వాళ్ళకి వెనకాల కట్టింది, వైసీపీ కాపు ముఖ్య నేతల ఆత్మీయ సమావేశం. మరి ఆత్మీయ సమావేశం అంటే ఏదో వనభోజనాల్లాగా కాస్త మంచి చెడు కలిసి మాట్లాడుకొని అంతవరకు బాగానే ఉంటుంది. కానీ ఇదే పెద్ద రోడ్ మ్యాప్ తయారు చేశారు కదా సార్ నెక్స్ట్ 3 yearsకి. అసలు కాపులు మొత్తానికి ఏం చేయాలనేది కాపు నాయకులకి ఒక ఎజెండా ఇచ్చేసారు కదా. ఏంటిది, పేరుకేమో కాపులకి న్యాయం జరగాలి ఏ పార్టీలో అయినా కానీ. మరి ఏ పార్టీలో అయినా కానీ న్యాయం జరగడానికి వైసీపీ వాళ్ళు కంకణం కడతారా? సాధ్యపడుతుందా? సరే ఓకే, మీ పార్టీని ఆలోచిద్దాం. మరి ప్రకటించవచ్చు కదా సార్ నెక్స్ట్ ఎలక్షన్స్లో కాపు నాయకుడిని ముఖ్యమంత్రిని చేస్తామని. ఎవరో ఒకరి ఒక 2-3 పేర్లు ప్రతిపాదించవచ్చు కదా. చేయగలరా? చేస్తారా? మరి దీని వెనకాల ఉన్న ఎజెండా చిన్నపిల్లవాడు అడిగినా కానీ చెప్పేటట్టుగా ఉంది. అది తులసిరెడ్డి గారు చెప్పిన దాంతో నేను పూర్తిగా ఏకీభవిస్తాను. పేరుకి ఇదేదో ఏదో అంటారు చూసారా, జనాల్లో ఏదో బాగా లోపల వరకు వేళ్ళూనుకుని ఉంది, దాన్ని క్యాష్ చేసుకుందామని చెప్పేసి వెళ్తే బొక్కబార్లో పడతారు. ప్రజలు చాలా విఘ్నులండి. అదే ఆయన అన్నట్టు రాజకీయ నాయకుల్లో ఉంది, లేకపోతే చదువుకున్న వాళ్ళలో ఉంది తప్ప సామాన్యుల్లో అంత పిచ్చమే ఉండదు. మహా అయితే కాపు లేదంటే కమ్మ, దాంట్లో పుట్టినందుకు దళితులు అయితే దళితులని రాసుకుంటారు అప్లికేషన్లో. మనకు చిన్నప్పటి నుంచి అలవాటు చేసినాయి కాబట్టి ప్రభుత్వాలు తప్పదు. కానీ ఆ కులాలు రొచ్చో వద్దనుకునే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఈ ప్రపంచంలో మతమే వద్దనుకునే వాళ్ళు, దేవుణ్ణి పూజించిన వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారట. కాబట్టి మరి బొక్కబార్ల పడతారేమో ఆలోచించుకోండి. అన్ని పార్టీలు ఎంతో కొంత కుల రాజకీయాలు చేస్తున్నాయి, కానీ మీరు మరీ శృతి మించుతుందేమో చూసుకోండి. ఆల్రెడీ కష్టాల్లో ఉన్నారు. ప్రజల యొక్క కష్టాలని ఎజెండాగా తీసుకొని ముందుకు తీసుకెళ్తే బాగుంటుందేమో. 2, ఇది చూస్తుంటే ఎలా ఉందంటే ఒక మోడర్న్ యాటిట్యూడ్ అన్నట్టుగా లేదు. మొన్నే జగన్మోహన్ రెడ్డి గారి నోటి వెంట వినకూడని మాట ఒకటి విన్నా, కాక్రోచ్ అన్న మాట విని నాకు ఆనందం అనిపించింది. పోనీలే, జగన్మోహన్ రెడ్డి గారు కూడా చాలా మోడర్న్గా మాట్లాడుతున్నారు, ఈ జంజీ వీటన్నిటినీ కూడా ఆకలింపు చేసుకుంటున్నారు, ఆలోచిస్తే మంచిదేలే అనిపించింది. మళ్ళీ ఇవే రాజకీయాలు సార్. ఇప్పుడు అంత సడన్గా ఏమైపోయిందని కాపులకి రాష్ట్ర వ్యాప్తంగా కమిటీలు వేస్తారా? ఏంటిది టాస్క్ ఫోర్స్ కమిటీలు. అలాగే ఏంటది సాయికృష్ణకి రాష్ట్ర వ్యాప్తంగా నిధులు సేకరించి ఇస్తారా? ఇవ్వద్దని ఎవరు అంటలేదు. కానీ అసలు సాయికృష్ణ అన్న వ్యక్తి చనిపోయింది చాలా దారుణం, అందరూ ఖండించాల్సిందే. ఆ తల్లికి న్యాయం జరగాల్సిందే. కానీ అసలు కరడు కట్టిన రౌడీ షీటరు. అలాగని చెప్పేసి రౌడీ షీటర్లందరినీ వాళ్ళ ఇష్టం వచ్చినట్టు పోలీసులు చేస్తుంటే ఎవడు ఒప్పుకోడు. కానీ మనం దేని భుజాన్ని వేసుకుంటున్నాం, ఎవరిని భుజాన్ని వేసుకున్నామని చూసుకోవాలి. మరి ఒకవేళ ఇదే కనుక మీ విధానం అనుకుంటే, మరి అప్పట్లో హైదరాబాద్లో జరిగిన దిశ ఎన్కౌంటర్ల విషయంలో ఆన్ ది ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రశంసించారు కదా, శభాష్ కేసీఆర్ అన్నారు కదా. ఇక్కడ శభాష్ పోలీస్ అని ఎవరు అనమంటలేదు, బుద్ధున్న వాళ్ళు ఎవరు వెనకేసుకురారు. అప్పుడు కూడా ఎన్కౌంటర్ని వెనకేసుకురావాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆ రోజు అన్ని ఛానల్స్ ఎన్కౌంటర్ని సమర్థిస్తూ చేస్తే, నాకు తెలిసి నేను ఒక్కడినే ఎన్కౌంటర్ని వ్యతిరేకిస్తూ చేశారు ఆ రోజు. వాళ్ళు చేసిన తప్పవచ్చు, రేప్ చేసి ఆ అమ్మాయిని బూడిద చేశారు, ఎస్ ఖచ్చితంగా కోపం వస్తుంది. అలాగని చెప్పేసి పోలీసులు ఎన్కౌంటర్ చేసేస్తారా? అది ఫేక్ ఎన్కౌంటర్ అని ఎవరికి తెలియదా? మనకని కాదు. మరి అదే కదా తేలింది, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ తేల్చింది కదా. అదే సజ్జనార్ని దోషిగా తేల్చింది కదా, హీరోయిన్ సజ్జనారు. మరి ఆయన హీరో అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు పొగిడారు. ఇక్కడేం పొగడమంటలేదు. కానీ మరి ఆ కుటుంబానికి న్యాయం చేస్తామన్నారు, చేయాల్సినటువంటి ఆర్థిక సాయం కూడా చేస్తారంటున్నారు. మళ్ళీ ఈ కాపు అనే దాన్ని ఎందుకని ట్యాగ్ని ముందు తీసుకెళ్తున్నారు అనేది మీరే చెప్పాలి. లేదంటే మీకు అర్థం కాలేదు సార్, ఇది ఆత్మీయ సమావేశం తర్వాత మా ఎజెండా చాలా డిఫరెంట్గా ఉంటుంది, మేము కాపుల్ని ప్రోత్సహించదలుచుకున్నాము అని చెప్పేసి ఏమన్నా ఉంటే చెప్పండి సార్. నమస్కారం అండి సురేష్ గారు, మీకు అట్లాగే ప్యానెల్లో ఉన్నటువంటి ప్రతినిధులకు, వీక్షకులకు శుభ సాయంత్రం, నమస్కారం. ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి అంశంలో కాపు నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కోనసీమ జిల్లాలో వెంకటాయపాలెం దగ్గర ఆ గ్రామంలో ఏదైతే తోట త్రిమూర్తులు ఎమ్మెల్సీ గారు వారి ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం జరుపుకోవడం జరిగింది. వాస్తవం ఇది. కాపు కుల బ్యానర్ మీద ఉన్నటువంటి వైసీపీ నాయకుల ఆత్మీయ సమావేశం. కారణం ఏంటంటే, ఈ రాష్ట్రంలో
రాజకీయాల్లో కుల ప్రస్తావన తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు గారండి. ఎందుకంటే కాపులను బీసీలో చేరుస్తామని చెప్పేసి వాళ్ళకి ఆశ పెట్టడం, వాళ్ళకు పర్సెంటేజ్ ఆఫ్ ఓట్ బ్యాంకు ఎక్కువ ఉందనేటువంటి ఆలోచన విధానంతో కాపు కార్పొరేషన్ ప్రకటించడం, దానికి అరకొర నిధులు ఇచ్చినటువంటి విషయం. దాన్ని మా ప్రభుత్వంలో మా నాయకుడు పక్కాగా అమలు చేసి కాపు వాళ్ళ యొక్క కార్పొరేషన్ కు ఏదైతే వాళ్ళు వేకర్ సెక్షన్ బేస్ చేసుకొని వాళ్ళకు కాపు సంక్షేమానికి నిధులు కేటాయించడం, అట్లాగే కాపు మహిళలకు 15,000 చొప్పున, అర్హులైనటువంటి పేద మహిళలకు 15,000 చొప్పున దాదాపుగా 2,000 కోట్ల దాకా కూడా కేటాయింపులు జరపడం. అదే ఎన్నికలకు ముందు కాపులకు 3,000 కోట్ల రూపాయలు ప్రతి ఏటా కేటాయిస్తామని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, టోటల్ గా ఈ యొక్క కూటమి ప్రభుత్వం ఈ రోజు వరకు ఒక్క రూపాయి కూడా కాపు కార్పొరేషన్ జమ చేయలేదు. అది అట్లా ఉంచితే కాపులకు సంబంధించినటువంటి ఆలోచన విధానం ఏంటంటే, ఎవరు వచ్చినా పవన్ కళ్యాణ్ కావచ్చు, ఇంకొక రంగా కుమారుడు రాధా కావచ్చు, లేకపోతే ఆశా కిరణ్ కావచ్చు, ఇంకొక ఆయన కావచ్చు, ఎవరైనా సరే కాపు కమ్యూనిటీ నుంచి అత్యధిక జనాభా ఉండామని చెప్పేసి వాళ్ళు చాలా పునరేకీకరణ చేసుకొని వాళ్ళకు అనుబంధంగా ఉండేటటువంటి ఉపకులాలను కూడా కలుపుకొని కాపుల యొక్క ఐక్యత చాటుతూ ఈ రాష్ట్రంలో కాపులు ముఖ్యమంత్రి కావాలి అనేటువంటి ఆకాంక్షలు పుచ్చడం, ఇంటర్నల్ గా పవన్ కళ్యాణ్ నేను దానికి ముందుకు వస్తానని చెప్పి తాను ముఖ్యమంత్రి అభ్యర్థిని కొంతకాలం ప్రకటించుకొని తర్వాత కాదు మనకు అంత బలం లేదని చెప్పేసి మరలా కూటమి పేరుతోటి వచ్చినటువంటి అంశం ఉంది. అయితే ఇక్కడ సమస్య ఏంటంటే, ఇటీవల జరిగినటువంటి సాయి కృష్ణ అనేటువంటి వ్యక్తి యొక్క అదృశ్యం మీద చాలా అపోహలు వచ్చినాయి, చాలా ఆరోపణలు వచ్చినాయి. అయితే ప్రభుత్వం నిన్నటి దాకా కూడా బుకాయించింది. ప్రభుత్వానికి సంబంధించినటువంటి కూటమి పార్టీల నాయకులు కూడా బుకాయించారు. సాయి కృష్ణ కనిపించలేదంటే ఇంకా కనిపిస్తాడేమోనని. కాసేపు అతను రౌడీ షీటరు, అతని మీద 23 కేసులు ఉన్నాయంటారు. కొంతమంది కాదు అసలు అతను సంఘ విద్రోహ శక్తి అని చెప్పి మాట్లాడారు. మరి అటువంటి శక్తులను చంద్రబాబు నాయుడు ఎందుకు కలిశారండి? ప్రభుత్వ అధినేతగా ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి, వీళ్ళకి 2 నాలుకల ధోరణి, 2 కళ్ళ సిద్ధాంతం ఇక్కడ అవగతం అవుతుంది. అయితే కాపులను మభ్యపెట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వ అధినేత చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి రాజకీయం గాని, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు తన స్వార్థం కోసం కొంతకాలం కాపుల యొక్క ఆకాంక్షలు నేను నెరవేరుస్తానని డైరెక్ట్ గా చెప్పినటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అంతెందుకు ఆయన నిన్నటి మీటింగ్ లో అసలు కులం అనేటువంటిది ఉండకూడదు ఈ రాష్ట్రంలో, ఆ యొక్క జబ్బు చేసింది రాష్ట్రానికి, అది పోవాలంటాడే, కులం అనేటువంటి ప్రాతిపదిక లేకపోతే నిన్న పిఠాపురంలో ఎక్కువ కాపు కులం ఉందనేది అక్కడ నిలబడింది, కంటెస్ట్ చేసింది ఎమ్మెల్యేగా. అట్లాగే భీమవరం గత ఎలక్షన్ లో భీమవరం గాజువాకలో కూడా కాపుల ఓట్లు అధిక సంఖ్యలో ఉన్నాయనే కదా చేసింది. అసలు అంతెందుకండి, సమాజంలో కుల ప్రస్తావన ఉంది. తులసిరెడ్డి గారి పెద్దలు ఆయన అనుభవం ఆయన కూడా చెప్పారు, మన రాష్ట్రంలో కుల పిచ్చి ఉందనేది ఆయన స్టేట్మెంట్ గా కూడా చెప్పడం జరిగింది. మరి కుల పిచ్చి అనేటువంటిది ఉందా లేదనే దానికంటే కూడా అధినాయకులు ఏదైతే ముఖ్యమంత్రికి ఉప ముఖ్యమంత్రికి ఉందా లేదా, వాళ్ళు చేస్తున్నారు లేదనేటువంటి అంశం మీద మనం తీసుకుంటే ఖచ్చితంగా వాళ్ళ అంశాల పట్ల ఉన్నారు. కుల కార్పొరేషన్లు పెట్టారండి. ఈ రోజు రెడ్డి కార్పొరేషన్ ఉంది, కమ్మ కార్పొరేషన్ ఉంది, పాప్ కార్పొరేషన్ ఉంది, ఓసీలకు కూడా వాళ్ళు ఉన్నటువంటి పేద వర్గాలని సాటిస్ఫై చేయాలనేటువంటిది ఉంది. అంతెందుకండి, ఈబీసీ రిజర్వేషన్ కూడా ఇచ్చింది కదా కేంద్ర ప్రభుత్వం. కులం లేనిది ఎక్కడ? కులం అనేది సాధారణంగా చూస్తే ప్రతి అంశంలో కూడా కులం ఉంది. కుల మాధ్యమాలతోటి లేదా కుల వర్గీకరణతోటి ఈరోజు గ్రామాల్లో గాని, పనుల దగ్గర నుంచి లేకుంటే విందు భోజనాల దగ్గర నుంచి అన్నింటిలో కూడా ఈ కులం అనేటువంటిది కార్డు మనం అవును అనుకున్నా కాదనుకున్నా, మన మనసు అంగీకరించినా అంగీకరించకపోయినా కుల ప్రాతిపదిక అనేది ఉన్నమాట వాస్తవం. అదే విధంగా జరుగుతున్నాయి కదండి కాలేజీల్లో. ఏదైతే సి మీట్ అని, చౌదరి మీట్ అని, ఆర్ మీట్ అని, కే మీట్ అని, ఇన్ని కూడా ఆ కాలేజీలో ఉన్నటువంటి కరస్పాండెంట్స్, ఆ కాలేజీలో ఉన్నటువంటి ఏదైతే ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ లెక్చరర్స్ మీట్స్ పెట్టి కులాలను రెచ్చగొడుతుంటే ఈ ప్రభుత్వం ఏం చేస్తుందండి? అక్కడ లేదా కులం అంటే ఇదంతా కూడా పైకి చెప్పుకోవడానికి కులం లేదంటారు, కానీ ఇంటర్నల్ గా వీళ్ళు చేస్తుంది కులం అనేది 100కి 100% కుల ప్రాతిపదికనే ఈ రాష్ట్రంలో పాలన జరుగుతుంది. కుల ప్రాతిపదికనే ఈ రాష్ట్రంలో పనులు జరుగుతున్నాయి. కుల ప్రాతిపదికనే కేటాయింపులు జరుగుతున్నాయి. కుల ప్రాతిపదికనే ఈ రోజు బలబలాల నిరూపణ జరిగి ఎన్నికలు కూడా జరుగుతున్నటువంటి మాట వాస్తవం. ఎవరు అంగీకరించకపోయినా ఇది వాస్తవం. అయితే ఇక్కడ కాపులకు సంబంధించి 3 సంవత్సరాలుగా 9,000 కోట్ల రూపాయలు ఈ రాష్ట్ర ప్రభుత్వం కాపులకు సంబంధించి ప్రత్యేక కాపు కార్పొరేషన్ కి కేటాయింపు చేయాల్సినటువంటి మొత్తాన్ని
ఎందుకు కేటాయింపు చేయలేనేది ప్రశ్నించడానికి, అట్లాగే కాపుల ఆకాంక్షలను పవన్ కళ్యాణ్ నెరవేరుస్తానని చెప్పేసి ఎందుకు యూటర్న్ తీసుకుంటున్నాడు అనేటువంటి అంశం అయితేమి, అట్లాగే కాపులు అనేటువంటి అంశం మీదనే కాపు వర్గాల్లో ఆ పార్టీలో చేరినటువంటి వ్యక్తులు కూడా రక్షణ లేకుండా తన పబ్బం గడుపుకున్నటువంటి పవన్ కళ్యాణ్ గారి యొక్క మనస్తత్వాన్ని, పవన్ కళ్యాణ్ గారి గతంలో అపరిచితుడిలాగా మాట్లాడినటువంటి మాటల్ని అన్ని కూడా నెమరు వేసుకోవడంతో పాటు నిన్న కూడా వైసీపీ వాళ్ళని విపరీతంగా బూతులు తిడుతున్నాడు. అదేం మాయ రోగము ఈ పవన్ కళ్యాణ్ కని నేను ప్రశ్నిస్తున్నా. అప్పుడప్పుడు వచ్చి వైసీపీ వాళ్ళని కొడుకులని చెడామడా తిడుతున్నాడే, ఆ భాషని ఖండిస్తున్నాం. అందుకే ఒక కాపు ఆత్మీయ సమావేశం పూర్వకంగా ఒక వ్యక్తి ఈ కాపు కార్డు తోటి ఈ రోజు లబ్ధి పొంది తన స్వార్థపూరితమైనటువంటి విధానాలకి, లేకపోతే తన యొక్క స్వార్థపూరితమైనటువంటి ధనాపేక్షకి, తన స్వార్థపూరితమైనటువంటి ఆకాంక్షలకి లోబడి ప్రజలను గాని, లేకపోతే ఈ యొక్క వర్గాలను గాని, అణగారిన వర్గాలని, పేద వర్గాలని పట్టించుకోకుండా తన స్వార్థపూరితమైనటువంటి ప్రసంగాలతోటి డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా, రూట్ మ్యాప్ లో భాగంగా ప్రజల్ని ఏమార్చాలని తన యొక్క సినిమా డైలాగులు ఏదైతే సినీ స్టంట్స్ తోటి పేలుస్తున్నటువంటి అంశాన్ని వ్యతిరేకిస్తూ గట్టిగా ఆయన నుంచి ఏదైతే ఆయన చెప్పింది చేయలేకపోతున్నాడో, ఏ స్టాండ్ తీసుకోవాలో ఆ స్టాండ్ తీసుకోవట్లేదు. ఈ సమయంలో కాపులు అప్రమత్తంగా ఉండాల్సినటువంటి ఏ స్టాండ్ తీసుకోవాలి? కాపు ఆత్మీయ ఏ స్టాండ్ presentation ఏ స్టాండ్ తీసుకోవాలి సార్? కాపు నాయకుడు అనేది గట్టిగా స్టాండ్ తీసుకోవాలనే మీ కోరిక. ఆయన తీసుకోవట్లేదు కాబట్టి మీరు తీసుకుంటామని అలాగా సార్. అలాగే ఒక్క నిమిషం సార్. ఆయన ప్రసంగంలో ఆయన మాట్లాడిన దాంట్లో ఓకే ఆవేశపూరితంగా మాట్లాడిన దాంట్లో ఉన్న బుల్లెట్ పాయింట్స్ తీసుకుంటే ఏంటి? క్రైమ్కి క్యాస్ట్కి సంబంధం ఉండదు, చట్టాలు అలాగే రాజ్యాంగం కూడా అదే చెప్తున్నాయి. చట్టాలేమి నేరాన్ని చూసేటప్పుడు వాడు ఏ కులం అనేది చూడలేదు కదా అని ఒక బేసిక్ దాన్ని అందరికీ గుర్తు చేశాడు. కరెక్టే కదా ఇది? రెండు, ఒక పార్టీకి ఒక నాయకుడికి కులాన్ని ఆపాదించకండి అన్నాడు. కరెక్టే కదా అది? ఇప్పుడు మీ పార్టీ అయినా ఓన్లీ రెడ్ల పార్టీ మీదేమన్నా రెడ్లుగా మాత్రం ఓట్లయితే గెలుస్తారు మీరు? అసలు కాదు కదా. అలాగే ఇంకోటి ఏమన్నాడు? ఈ నేరాలకు పాల్పడే వాళ్ళ సంగతి చూస్తానన్నాడు. తప్పేముంది? అతను ఆయన ప్రభుత్వంలో ఉన్నాడు కదా, ఆయన డిప్యూటీ చీఫ్ మినిస్టర్, అలాగో 5 శాఖలు ఉన్నాయి. మేబీ హోంశాఖ లేకపోయి ఉండొచ్చు, అది వేరే విషయం. కానీ ఏ మినిస్టర్కైనా ఆ మాట అనే హక్కు ఉంటుంది. ఏ మినిస్టర్ అనే కదా, ప్రభుత్వ తరపున ఎవరికైనా మాట మాట్లాడే హక్కు ఉంటుంది. ఏమంటున్నాడు? వైసీపీ వాళ్ళు కొడతానంటున్నాడు. వచ్చి కాదు కదా, రౌడీ మోకలు తాట తీస్తానంటున్నాడు. మీరెందుకు ఉలిక్కి పడతారు? అంటే ఎక్కువ ఆయన అన్నట్టుగా ఎక్కువ రౌడీలు మీకు ఉన్నారేంటి? రెండో విషయం, ఆయన ఏమన్నాడు? పలానా ఒక రౌడీ షీటర్ చనిపోతే ఎందుకు నన్ను వెళ్ళి పలకరించలేదని చెప్పేసి నన్ను పొడుస్తున్నారు, మీరు అసలు సమాధానాలు చెప్పరేంటి అని చెప్పేసి అన్నాడు. వాస్తవమే కదా ఇది. సరే చంద్రబాబు నాయుడు ఎందుకు దగ్గరికి వచ్చి పిలిపించారు అన్నారు. దాంట్లో కూడా లాజిక్ ఉంది కదా. ఎందుకని? పోలీసుల యొక్క పాత్ర కనపడుతుంది, పోలీసులు తప్పు చేశారనేది ఎస్టాబ్లిష్ అవుతోంది. అది ఆయన గమనించాడు, తెలుసుకున్నాడు. కాబట్టి ప్రభుత్వ పెద్దగా కుటుంబాన్ని పిలిపించాడు. అతను చనిపోయింది ఎవరనేది పాయింట్ కాదు అక్కడ. కుటుంబ సభ్యులకి అక్కడ పలకరించడం, వాళ్ళకు ఒక భరోసా ఇవ్వడం అనేది కాన్సెప్ట్ అక్కడ. మరి మీరు కూడా అదేగా చేసింది. అంతకు ముందు రోజు వెళ్ళి మీరు కూడా అదేగా చేసింది. మమ్మల్ని విమర్శించారు కదా సార్ మీరు కూడా. ఇప్పుడు ఎవరు ఇప్పుడు సరే మీరే ఉద్దేశంతో వెళ్ళారో తెలీదు. ఇప్పుడు ప్రభుత్వం తరపున ఆయనకు బాధ్యత ఉంటుంది. ఎందుకంటే పోలీసులు తప్పు చేశారని చెప్పేసి క్లియర్గా అక్కడ కనపడుతోంది. ఆ రంగంగా పలకరించడం. పవన్ కళ్యాణ్ ఎందుకు పలకరించలేదు అన్నాడు. నేను పలకరించడం అన్నాడు. ఇది ఆయనకు ఉన్నటువంటి స్టాండ్, అది రౌడీ షీటర్ అనే ఒక ఇది ఉంది. అలాగే మీ నాయకుడు ఏమంటాడు? సరే ఆయన తర్వాత మాట్లాడేటప్పుడు పలకరించి వచ్చారు, బాగానే ఉంది. బయటకు వచ్చి చిన్న కుర్రోడు 23 సంవత్సరాలు, తెలిసి తెలియక. ఏంటి తెలిసి తెలియక? 14 ఏళ్ల పిల్లని అత్యాచారం చేస్తే పోక్సో ఉంది. సొంత ఫ్రెండ్ని నవీన్ రెడ్డి, మరి నవీన్ రెడ్డికి కూడా చేయండి, వాళ్ళ ఫ్యామిలీకి కూడా హెల్ప్ చేయండి. కాపు యువకుడి చేతిలో రెడ్డి యువకుడు చంపబడ్డాడు. అదే కదా ఇప్పుడు అతని మీద నాన్ వేరియబుల్ కేసు వారెంట్ ఉంది. ఆగండి చెప్తాను, వస్తున్నాను ఆగండి. అలాగే నిన్నగా మొన్న ఇంకోటి బయటకు వచ్చింది. అందుగురించే కదా ఇప్పుడు నాగరాజు గారి మీద, సీఏ నాగరాజు మీద మర్డర్ కేసు పెట్టారు, అలాగే సస్పెండ్ చేశారు. ఏంటది? క్రాంతి కుమార్ అనే ఒక దళిత యువకుడు నాగరాజు పెట్టే టార్చర్ భరించలేక ఆత్మహత్య చేసుకున్నాడు అన్న వీడియో బయటకు వచ్చింది. ఏ క్రాంతి కుమార్ నేను పలకరించాల్సిన ఇది లేదా?
పలకరించండి, ఆర్థిక సాయం చేయండి సార్. ఖచ్చితంగా కాపు పలకరిస్తాం సార్. కాపు కాపు అనే ముద్ర పెట్టి ఎదర పెట్టి ఒక ఆత్మీయ సమావేశం పెట్టి కాపు సాయిరెడ్డి ఏంటంటే సాయికృష్ణకి మాత్రమే చేయొద్దని అంటలా, చేసుకోండి కావాలి. మరి అతని చేత చంపబడ్డ నవీన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి సాయం చేయండి. అలాగే ఇంకో క్రాంతి కుమార్ అన్న ఒక దళిత వ్యక్తికి సాయం చేయండి, అప్పుడు అప్రిషియేట్ చేస్తాం. ఇక ఇంతగానే ఇది ఇక ఇన్ని జరిగినాయి. క్రాంతి కుమార్ కుటుంబాన్ని కూడా మా అధినాయకుడు పరామర్శిస్తాడు, అందులో నో డౌట్ ఎట్ ఆల్. అవునులేండి, అదేలేండి బెంగళూరు వెళ్ళారు కదా ఆయన స్కెడ్యూల్ ఒకటి ఉంటది, ఆయన స్కెడ్యూల్ ఒకటి ఉంటది. అదే సార్, రేపు మంగళవారం వచ్చి బుధవారం ఎప్పుడో పెట్టుకుంటారు అంతే తప్ప అది ఇంపార్టెంట్ కాబట్టి ఉండి చేయరు. అదే అంటున్నా. అదే సార్ మీ ప్రయారిటీ సార్, మీ ప్రయారిటీలు అలా ఉన్నాయి, మీ ప్రయారిటీలు అలా ఉన్నాయి. కాదంటున్నారు, అది మీ ఇష్టమే. ఎవరే కాదంటలేదు సార్, మీ ఇష్టమే సార్. అది మేము ఇక్కడ నోటిఫికేషన్ సార్, ఇక్కడ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి వైసీపీలో ఉన్నటువంటి ప్రతి కార్యకర్తని, ప్రతి సభ్యుడిని గోండాలని ఎట్లా సంబోధిస్తాడండి? ఆయనకి ఏం రైట్ ఉంది? ఆయన ఎక్కడ అసలు మాట్లాడిన దాంట్లోనే మొత్తం అసమంజసమైనటువంటి విధానంలో మాట్లాడటం మొదలు పెడుతున్నాడు. ఆయన భాష మారాలి, ఆయన వర్షన్ మారాలి, ఆయన థింకింగ్ మారాలి, ఆయన అప్డేట్ కావాల్సినటువంటి పరిస్థితి ఉంది. మన మధ్య చూసాం మనం. కాపు నాయుడుగా ఎస్టాబ్లిష్ అవ్వాలి, కాపు నాయుడుగా నాయకుడిగా ఎస్టాబ్లిష్ అవ్వాలి. 3 సంవత్సరాలు ఉందండి ఇంక టైము. తొక్కి నారేస్తారంట, ఇతను పీకి పారేస్తారు రమ్మని జనాల్లోకి. తొక్కి నార తీపించుకోకుండా ఉండమనండి పవన్ కళ్యాణ్. ఎవరికి నారేస్తాడండి? అలా కనుక మాట్లాడితే నేను కూడా ఖండిస్తాను. ఎవరైతే యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఉంటాయో, ఎవరైతే రౌడీజం చేస్తారో వాళ్ళ నార తీస్తారన్నాడు. మీరెందుకు భుజాలు తడుకుంటారు? మీరెందుకు సార్ భుజాలు తడుకుంటారు? ఓకే రైట్ ఓకే ఓకే. ఏం చేశాడు? 3 సంవత్సరాలు పీకుతాడంట. సరే సార్, మీరు 3 సంవత్సరాలు ఇప్పుడు కాపు ఆత్మీయ సమావేశాన్ని పెట్టి ముందు తీసుకెళ్ళండి, మంచిదేగా. మీరు ముందు చేయాల్సింది అన్నిటికన్నా కాపు అభ్యర్థిని ముఖ్యమంత్రిగా ప్రకటించండి, అప్పుడు మీ చిత్తశుద్ధిని నమ్ముతారు. కాపు అభ్యర్థిని వైసీపీ గారుగా గెలిస్తే కాపు అభ్యర్థిని సీఎం గా ప్రకటిస్తామని చెప్పేసి సీఎం చేస్తామని మీరు ప్రకటించండి, అప్పుడు మీ చిత్తశుద్ధిని గమనిస్తారు. మీరు ఎందుకు పెట్టారని తెలియాలి. మీరు అసలు ఎందుకు పెట్టారు? అది కాపు వ్యక్తిని ముఖ్యమంత్రిని చేయడానికా లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేయడానికి పెట్టారు? క్లారిటీ ఇవ్వండి కోటేశ్వర గారికి. అన్యాయం మీద, కాపులకు రావాల్సినటువంటి హక్కుల మీద, కాపులకు రావాల్సినటువంటి సంక్షేమ పథకాలు ఎందుకు? మీరు అంటే అన్ని గుర్తొస్తుంది. ఇప్పుడు మన ఇద్దరం వాదించుకుంటే టైం కాదు. ఈబీసీ 5% తీసేసింది మీరు, చంద్రబాబు నాయుడు గారు ఇస్తే ఎందుకు తీశారంటే మీ సమాధానం చెప్పగలరా? అలాగే కాపు నేస్తం పేరిట ఒక ఇన్స్టాల్మెంట్ తీసుకొని విదేశాలకు వెళ్ళిన వాళ్ళు మీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రాకపోవడం వల్ల నాకు ఇన్ని ఎగ్జాంపుల్స్ తెలుసు నా చుట్టాల్లోనే. రైట్, ఒక్క నిమిషం సార్. పరిపాలన చాలా ఉన్నాయి సార్, చంద్రబాబు మోసాలు అట్లా అనుకుంటే చాలా మోసపోతున్నారు. మీరు అబద్ధాలు చెప్తున్నారు. మీరు చేసిన దాన్ని ఆపోజిట్ చేసి అబద్ధాలు చెప్తున్నారు. ఈబీసీ 5% క్యాన్సిల్ చేసింది మీరు. అలాగే విదేశీ విద్య అని చెప్పేసి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత సెకండ్ ఇన్స్టాల్మెంట్ రిలీజ్ అయిపోవడం మూలంగా వాళ్ళు ఎటు కాకుండా తయారైనటువంటి పరిస్థితి కల్పించింది మీరు. ఎస్ కోటేశ్వర గారు, అన్ని ఉన్నాయి సార్, అన్ని ఉన్నాయి అక్కడ రికార్డులో ఉన్నాయి. హిస్టరీ ఇస్ దేర్, ఇట్ విల్ హాంట్ యూ. ఓకే, అంతా కూడా రికార్డ్స్లో ఉంది కోటేశ్వర గారు.